ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా ఈ రోజు మదిర్లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు గత 30 సంవత్సరాలు బట్టి మదిర్లో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 1 వరకు ఆయుర్వేద మెడికల్ క్యాంపు జరుగుతుంది మదిర్లో. మెడికల్ క్యాంపుకి తెలంగాణ, ఆంధ్ర నుంచి చాలా పల్లెటూళ్ళ నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ రోజు స్వామివారు మదిర మెడికల్ క్యాంపులో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పేషెంట్లు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి 100వ పుట్టినరోజు ఈ యొక్క సేవా కార్యక్రమంలో ప్రజలు కూర్చున్నారు. ఇక్కడ సాయిరామ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇక్కడ ఈ క్యాంపులో పేషెంట్లకు ఇచ్చే మందులన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. మంచి మందులు సార్, ఇవి నొప్పులకు సంబంధించిన టాబ్లెట్లు మందా? దేనికోసం? షుగర్ కోసం. ఓకే. ఓకే. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సాయిసుని పాదపద్మలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్ అండి. సార్ ఇది మధిర భగవాన్ సత్యసాయి సేవా సమితి మధిర టౌన్. నా పేరు కోనా లక్ష్మీమోహన్ రావు అండి. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మధ్య సమితికి కన్వీనర్ గా చేసుకుంటూ ఇప్పుడు స్వామి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా ఇచ్చారు. నేను ఇప్పుడు దాంట్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు తర్వాత ఈ మెడికల్ క్యాంప్ అనేది, ఆయుర్వేద మెడికల్ క్యాంప్ అనేది 1998లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ రోజు దాదాపు ఇప్పటికి సుమారుగా 30 సంవత్సరాలు కావస్తుంది. దీంట్లో నుంచి ఇప్పుడు దాకా దాదాపు పేషెంట్స్ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. దాదాపు 3 లక్షల మందికి ఇప్పుడు మనం తగ్గేంత వరకు మెడిసిన్ చూడటం జరిగిందన్నమాట. ఇది చాలా స్వామి ఇచ్చిన, మధుర సమితికి ఇచ్చిన చాలా అద్భుతమైన అవకాశం, అదృష్టంగా మేము భావిస్తున్నాము. మన డాక్టర్ గారు అనంతయ్య గారు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఇక్కడ చేసి, అంతకుముందు సాంబశివరావు గారు అని చెప్పిన స్టార్టింగ్ లో ఉండేవాడు ఆయన డాక్టర్ గారు. ఆయన తర్వాత స్వామిలో ఐక్యమైపోయారు. తర్వాత అనంత నాయుడు గారు వారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని దిగ్విజయంగా చేయడం జరిగింది. దీంట్లో మా డాక్టర్ గారు ఏం చేస్తారంటే, మోకాళ్ళ నొప్పులకు ఆయిల్, టాబ్లెట్స్ అన్ని కూడా మొదటి నుంచి తయారు చేసుకుంటూ వచ్చేది. అది తర్వాత స్కిన్ కోసం కూడా ఆయింట్మెంట్, అలాంటి పౌడర్స్ కూడా ఉంటాయి, తయారు చేసేవాళ్ళు అనమాట. అది చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చేది. స్వామి ఆయన ఇచ్చిన అదృష్టం మాకు అనిపిస్తుంది అనమాట. ఆ ఆయిల్ రాసుకుంటేనే చాలా మంది నడవలేని వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చే మేము ఎంతో ఆనందంగా వాళ్ళు మాకు చెప్తా ఉంటే చాలా ఆనందం వస్తుంది. తర్వాత ఐ డ్రాప్స్ ఒకటి చాలా అద్భుతం. ఈ కళ్ళలో మందు ఒకటి, అది చాలా మంది, కొంతమందికి అయితే చూపు కూడా వచ్చిందని చెప్తారు. దాంట్లో ఆ చూపు కూడా వచ్చిందని చెప్తారు అన్నమాట. అదే ఒక ఇల్లెందు నుంచి ఒక 12-13 ఏళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి వచ్చిందండి. ఆ అమ్మాయికి ఈ జుట్టంతా మొత్తం రాలిపోయేదంతా కూడా పాపం ఆ తల్లిదండ్రులు దాదాపు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు. అంతా మొత్తం ఎక్కడైతే అక్కడెక్కడ తిరిగి వాళ్ళు చాలా ఏరియాలో చాలా మంది డాక్టర్ల దగ్గర కూడా తిరిగి వచ్చారు. వాళ్ళకి ఎవరో చెప్పారండి, వాళ్ళది ఇల్లెందు గ్రామం, ఇల్లెందు టౌన్ వాళ్ళది. వాళ్ళు ఇక్కడ ఎవరో చెప్తే ఇక్కడ ఆయుర్వేద మెడికల్ ఉంది అని చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చారన్నమాట. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మా డాక్టర్ గారు దాన్ని, అనంతయ్య గారు చూడటం జరిగింది. ఆ చూసిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి మెడిసిన్స్ తీసుకెళ్ళాక ఒక అద్భుతం ఏంటంటే, ఒక వారంలోనే ఆ అమ్మాయికి ఇక్కడ అంతా కూడా గాయం మానిపోయి ఎంట్రుకలు రావడం మొదలుపెట్టింది అనమాట. అది నిజంగా అది చాలా చాలా మెరాకిల్, స్వామి ఇచ్చిన అదృష్టం ఆ అమ్మాయికి అని చెప్తాము. తర్వాత ఇంకోటి అంటే, ఒక ఆమె దెందుకూరు ఆవిడ, ఆమెకి ఒళ్ళంతా ఇట్లా కాలిపోయింది. ఈ కాలిపోయిన తర్వాత ఆమె కూడా చాలా డాక్టర్ దగ్గరికి పోయింది. ఆ అమ్మాయి జాకెట్ కూడా వేసుకునే స్టేజీల్లో పాపం ఆ అమ్మాయి ఉంది, ఇక్కడికి. ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చాక మన డాక్టర్ గారు, అనంతయ్య గారు ఆయింట్మెంట్, మనం మీకు చెప్పాను సింధూరాజ్ ఆయింట్మెంట్ అని చెప్పి మనం తయారు చేసింది, అది ఇచ్చి చేశారు. విత్-ఇన్ వారంలో, అది కూడా ఒక వారంలోనే ఆ అమ్మాయి జాకెట్ వేసుకునే స్టేజ్కి వచ్చింది అన్నమాట. అది ఈ చాలా అద్భుతం మిరాకిల్. అక్కడే దెందుకున్న ఇంకొక చిన్న అమ్మాయికి ఇక్కడ తోడ ఇదంతా కూడా కాలిపోయింది. ఆ అమ్మాయి కూడా అంతే. ఆ అమ్మాయి కూడా అసలు విత్-ఇన్ వారంలోనే దానికి తగ్గిపోయింది. తర్వాత ఈ చర్మ వ్యాధులకి మాత్రం చాలా అద్భుతంగా, ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ లో వాటిలో రియాక్షన్స్ వస్తాయి, కానీ ఈ ఆయుర్వేదమే దానికి పర్మనెంట్ సొల్యూషన్ యాక్చువల్ గా. అది దానివల్ల కూడా చాలా మంది మా దగ్గరికి రావడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి, అసరాపేట నుంచి, అమరావతి దగ్గర నుంచి, వరంగల్ నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. దానికి మాత్రం స్వామి దయాలు మేము అమెరికా కూడా పంపించడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది అమెరికాలో కూడా దాన్ని తగ్గిన తర్వాత ఇప్పుడు చాలా ఆనందపడతారు అనమాట. వాళ్ళకి ఇప్పటికీ మేము ఆ మెడిసిన్స్ వాళ్ళకి సప్లై చేస్తాం, అమెరికాకి పంపిస్తూ ఉంటాం. అట్లనే మా అనంతయ్య నాయుడు గారికి, ఆయన మిలిటరీలో పనిచేసిన డాక్టర్ గారు, ఆయన మిలిటరీ వాళ్ళు చాలా మంది ఆయనకి ఫోన్ చేసేసి వాళ్ళు మెడిసిన్స్ అడుగుతుంటా ఉంటారు అనమాట. వాళ్ళు కూడా సార్ చెప్పిన తర్వాత సార్ ప్యాక్ చేసి మొత్తం అవన్నీ కూడా పోస్ట్ ద్వారా వాళ్ళకి పంజాబ్ అటు ఇటు కూడా పంపిస్తూ ఉంటారు. అవి కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చేసి వాళ్ళు చాలా ఆనందపడుతుంటారు అనమాట. మన సుతారి పని చేస్తాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పైనుంచి పట్టడం ఏదో జరిగిపోయింది, ఆయనకి పెరాలసిస్ లాగా వచ్చేసి కొంత ఇదైపోయింది అనమాట అండి. ఆ అబ్బాయి కూడా దాని దగ్గరికి వచ్చాక మా దగ్గరికి ఒకసారి తీసుకొని వచ్చారు. ఆయనకు కూడా ఆ మెడిసిన్స్ అవి ఇచ్చిన తర్వాత మన దగ్గర కూడా ఆయిల్ కానీ, తర్వాత దానికి పక్షవాతానికి సంబంధించిన ఆ మెడిసిన్స్ కూడా ఇచ్చేయటం జరిగింది. తర్వాత ఆ అబ్బాయి ఇంటికి కూడా మేము కూడా వెళ్ళి, డాక్టర్ గారు మేము కూడా వెళ్ళి
ప్రతి వారం 2 వారాలకు ఒకసారి మేము అక్కడ ఆ అబ్బాయికి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి కూడా చాలా రెక్టిఫై అయిపోయాడు, మొత్తం టోటల్లీ రెక్టిఫై అయిపోయాడు. అదొక చాలా అదృష్టం మా దగ్గర. అది పక్షవాతం కేసులకు సంబంధించింది. అది సాయిరామ్. సార్ సాయిరామ్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ రోజు ఇక్కడ జరిగే మెడికల్ క్యాంప్ గురించి ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, ఏమేమి రోగాలు సంబంధించి పేమెంట్ చేస్తారు, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, మీరు ఇంత ముందు ఎక్కడ చేశారు, డీటెయిల్స్ అని చెప్పండి సార్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 8 గురు పౌర్ణమి రోజు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరంగా ఇప్పుడు నడుస్తూనే ఉంది. 3 లక్షల మందికి మేము మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. నా పేరు సూరిశెట్టి అనంతయ్య, మాది మడుపల్లి. నేను 19 years ఆర్మీలో చేశాను. ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత నాకు ఆయుర్వేదంలో జాబ్ రావడం జరిగింది. అంటే అనంతలక్ష్మి ఆయుర్వేద మెడికల్ కాలేజీలో ట్రైనింగ్ చేసి గొల్లపూడిలో చేశాను 13 సంవత్సరాలు. తర్వాత మదర్ నుంచి రిటైర్డ్ అయ్యాను. నాకేంటంటే స్వామి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, నేను రావడంతోనే నాకు ఈ క్యాంప్ దొరికింది. నాతో పాటు ట్రైనింగ్ చేసిన వాళ్ళకి నాకు గనక కంపేర్ చేసుకుంటే నేను ఎంత ఇదైపోయిందంటే, నన్ను అందరూ కూడా గ్రేట్ అంటారు. ఎందుకు గ్రేట్ అంటే అది నేను చేసుకున్న పుణ్యం అన్నమాట. నాకు ఈ క్యాంపు దొరకటం, నేను కొన్ని విషయాలు చెప్పాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే నేను మందులు తయారు చేయటమైనా ఏదైనా ప్రాక్టికల్స్ మొత్తం కూడా నాకు, నేను స్టడీ చేసింది అక్కడైతే ప్రాక్టికల్స్ మొత్తం కూడా సత్యసాయి సేవా సమితి ఆయుర్వేద మెడికల్ క్యాంపులో జరిగింది. మెడిసిన్ తయారు చేయటం, తర్వాత పేషెంట్ ఉంటాం, ఇవన్నీ కూడా నాకు, నేనేమనుకుంటే భగవంతుడు నాకు గిఫ్ట్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే గాడ్ గిఫ్ట్ అంటారు. గాడ్ గిఫ్ట్ అంటే భగవంతుడి గిఫ్ట్. ఇది ఇచ్చారు. అన్ని ప్రాంతాలు, మన చుట్టుపక్కల ప్రాంతాలు, ఆంధ్ర అయితేమే, తెలంగాణ అయితేమే, వరంగల్, తర్వాత కొత్తగూడెం, తర్వాత భద్రాచలం, అక్కడి నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ ఇవ్వడమే కాబట్టి వాళ్ళకి తగ్గిపోయేంత వరకు కూడా మేము మెడిసిన్స్ ఇచ్చుకుంటూ చేస్తున్నాం. కొన్ని మెడిసిన్స్ మనకి ఇక్కడ దొరకవు. హర్యానాలో కుండలి అని కురుక్షేత్రం దగ్గర, అక్కడి నుంచి మెడిసిన్స్ మేము తెప్పించేసి ఇస్తున్నాం. మొన్ననే వచ్చినాయి 80,000 అయిపోయినాయి ఈ మెడిసిన్స్. అలాంటి మెడిసిన్స్ అన్ని కూడా ఆశ్చర్యం. ఈ మెడిసిన్స్ కూడా చాలా మంచి మెడిసిన్స్ అనమాట. అలాంటి మెడిసిన్స్ ఇచ్చుకుంటే మీకు ఇస్తాను. ఎందుకంటే మేమేం ఆలోచిస్తామంటే, పేషెంట్ కి ఎంత మంచి మెడిసిన్స్ ఇవ్వాలి, ఎక్కడ దొరుకుతాయి, అన్వేషణ ఎట్లా ఉంటుందంటే, మేది క్యాంప్ అయిపోయిందని మేము కూర్చోము. ఎక్కడెక్కడ మేము మెడిసిన్ తెప్పాలి, ఎలాంటి పేషెంట్స్ కి ఇవ్వాలి అనే అన్వేషణ ఉంటూనే ఉంటది. ఎలా తయారు చేయాలి, ఇంకా ఆయిల్, ఫస్ట్ చేసిన ఆయిల్కి ఇప్పుడు చేసిన ఆయిల్కి ఎంత డిఫరెన్స్ ఉందంటే, ఫస్ట్ చేసిన ఆయిల్ ఓన్లీ కర్పూరం కలిపేవాళ్ళు, ఇప్పుడు కర్పూరం కాదు. మోహన్ గారు కూడా చెబుతాడు, అనంతయ్య గారు మీరు ఏం చేస్తారో ఏంటో, ఆయిల్ మట్టికి రాసుకుంటే తగ్గాలంటే అది చేస్తూ వాళ్ళు ఎటుకొచ్చిందంటే, కొంతమంది ఆయిల్ కోసమే వస్తారు. ఎవ్రీ సండే ఆయిల్కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంత మంచి ఆయిల్కి వచ్చిందన్నమాట. అది కాస్ట్లీ చాలా అవుతుంది. అయినా కూడా మోహన్ గారు, నువ్వు రేట్ని గురించి ఆలోచించొద్దు, నువ్వు ఎట్లా చేస్తావో ఏంటో మనకు తగ్గాలి. అలానే మేము కనీసం ఒక 30 ఐటమ్స్ దాకా మేము తయారు చేసేవాళ్ళం. ఇవాళ ప్రపంచ గుండె అంటే హార్ట్ డే అన్నమాట. హార్ట్ డే గురించి కొన్ని చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, గ్రామీణ జీవన విధానం అంటే తొలికోడి కూసినప్పుడు 4:30కు లేచేవాళ్ళు. ఆ విధానం మళ్ళీ రాత్రిపూట అంటే గూట్లో దీపం నోట్లో ముద్ద, ఆ విధానం ఏదైతే ఉందో, గ్రామీణ జీవన విధానం ఎప్పుడైతే దెబ్బతిన్నదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డాన్స్ చేసుకుంటూ పడిపోతున్నారు చిన్నపిల్లగాళ్ళు. ఎంతో కాదు 18-22 సంవత్సరాల పిల్లగాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు డాన్స్ చేసుకుంటూ. క్రమ అనేది తగ్గిపోవడం వల్ల హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది. అందుకోసం మీరంతా తెలుసుకోవాలి, మనం ఓన్లీ పురాతనంకి వెళ్ళిపోవాలి. మనం తినే ఫుడ్ ఏంటి, మనం ఏం తిన్నాం. ఓస బియ్యం అంటే ఇవాళ పిల్లగాళ్ళకి ఏం తెలియదు. ఓస బియ్యం అంటే ఏంటంటారు, గుగ్గిళ్ళు ఏంటి అంకుల్ అంటున్నారు. అంటే మేము ఏ మెడిసిన్ తయారు చేసినా కూడా క్యాంపు కోసం ఆ మెడిసిన్ లో స్వామి యొక్క విభూతిని ప్రసాదంగా దాంట్లో వేస్తాం. తయారు అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామి దగ్గర పెట్టి విభూతి దాంట్లో వేస్తాం. అది ఎందుకంటే దాని యొక్క పవర్ ఈ విభూతి చేసిన తర్వాత పెరిగిందని మేము అనుకుంటాం అనమాట. ఇదంతా కూడా స్వామి యొక్క మెరేగల్. సాయిరాం, అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం మదిరవారిసే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో నా పేరు సూరిశెట్టి అనంతయ్య నాయుడు, మాది మడుపల్లి. నేను 75లో ఆర్మీలో పోవడం జరిగింది. 1994లో ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత 98లో నాకు ఆయుర్వేదంలో జాబ్ వచ్చింది. తర్వాత నేను అనంతలక్ష్మి ఆయుర్వేద మెడికల్ కాలేజీలో 1 year ట్రైనింగ్ చేసి గొల్లపూడి ఆయుర్వేద డిస్పెన్సరీలో పనిచేయడం జరిగింది. నేను 2014లో ఆయుర్వేద డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 98లో ఈ ఆయుర్వేద మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశారు. 98 కా నుంచి కూడా నేను ఆయుర్వేద మెడికల్ క్యాంపులో పనిచేస్తున్నాను. తర్వాత ఈ ఆయుర్వేద మెడికల్ క్యాంపు గురు పౌర్ణమి రోజు దీన్ని స్థాపించడం జరిగింది డాక్టర్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో. ఆయన గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆయుర్వేద క్యాంపుని నేనే చూసుకుంటున్నాను. ఈ ఆయుర్వేద క్యాంపులో
అనేక వ్యాధులకి మేము ఉచితంగా మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళకి నయం చేస్తున్నాం. ఒక 30 ఐటమ్స్ దాకా మేము సొంతంగా తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు వరకు మనకి ఆయిల్ ఒకటి, క్రీములు అవి తయారు చేస్తున్నాం. తర్వాత భస్మాలు కొన్ని తయారు చేస్తున్నాం. కొన్నిటిని ఆ కుండలి అంటే హర్యానా కుండలి దగ్గర నుంచి తెప్పించి ఆయుర్వేద మెడిసిన్స్ ఇస్తున్నాం. అలానే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు తగ్గినాయి అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఏమిటనేది కూడా మేము ఇస్తూ ఉన్నాం. మా 28 years జర్నీ లో ఎన్నో రకాల వ్యాధులు గల పేషెంట్స్ మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళకి ఉన్న వ్యాధులు అయితే మా దగ్గరికి ఎక్కువ కూడా పెరాలసిస్ వాళ్ళు వస్తారు. పెరాలసిస్ కి మా దగ్గర ఉన్న మెడిసిన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి చాలా తగ్గినాయి. మళ్ళీ అది కాకుండా పెరాలసిస్ వచ్చింది ఆయన రాలేని పరిస్థితుల్లో మేము మా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఆడికి వెళ్ళి వాళ్ళ ఊర్లో కూడా ఇచ్చినాం. వాళ్ళంతా కూడా క్యూర్ అయ్యారు. మా దగ్గర మదర్లోనే ఒక అతను బిల్డింగ్ నుంచి పడిపోయి అతనికి అంటే గుడి కడుతూ పడిపోతున్న వల్ల ఆయన బ్రెయిన్ కి దెబ్బ తగిలి పెరాలసిస్ వచ్చింది. ఆయనకు ఇంటికి వెళ్ళి మేము డబ్బులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళి టాపీ పని చేస్తున్నాడు. అలానే స్కిన్ డిసీజ్ సొరియాసిస్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తున్నారు. సొరియాసిస్ కి మేము ఇచ్చిన మెడిసిన్స్ తోని సొరియాసిస్ తగ్గింది. అలానే మా దగ్గరకు ఇప్పుడు ఇల్లెంద నుంచి ఒక ఆమె వస్తుంది. ఆమెకు పూర్తిగా సొరియాసిస్ తగ్గిపోయింది మేము ఇచ్చిన మెడిసిన్స్ తోని. అవి కూడా దాంట్లో క్రీములన్నీ కూడా మా సొంతంగా తయారు చేస్తున్నాం. మా దగ్గర ఉన్న టంకన బసం కూడా మా సొంతంగా తయారు చేసింది నేను. అలానే గ్యాస్ ట్రబుల్, ఎక్కువ శాతం గ్యాస్ ట్రబుల్ ఇవాళ ఉన్న ఈ తీసుకునే ఆహారం వల్ల అయితే వీటి వల్ల అయితే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ వస్తున్నాయి. వాటి పేషెంట్స్ కూడా మా దగ్గర ఉంటున్నారు. వాటికి కూడా మేము గ్యాస్ ట్రబుల్ కూడా పేషెంట్స్ కూడా మేము ఎక్కువగా ఇస్తున్నాం. తర్వాత ఆందోళన, టెన్షన్ వాటికి కూడా మా దగ్గరకు వస్తున్నారు. మా దగ్గర ఆందోళన, టెన్షన్ కూడా అశ్వగంధ చాలా మంచి మెడిసిన్ ఆందోళన టెన్షన్కి. దాంతోనే బ్రహ్మి బట్టి అని కూడా టాబ్లెట్ ఇచ్చుకుంటూ ఆందోళన టెన్షన్ ఎట్లా చిన్న పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్ళే కాలేజీ పిల్లగాళ్ళు కూడా వాళ్ళు కూడా మాకు ఆందోళన టెన్షన్ అని చెప్తున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఉన్న ఒత్తిడి వలన కూడా వాటిని కూడా ఒత్తిడి తగ్గించడానికి కూడా మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. అవి కూడా మా ఆధ్వర్యంలో ఇస్తా ఉన్నాం. మోకాలు నొప్పులు, ఎక్కువగా మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎల్డర్ ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు మా దగ్గర. చుట్టుపక్కల గ్రామాలు 2 రాష్ట్రాల నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ నుంచి, మన దగ్గర నుంచి హైదరాబాదు, వరంగల్, తర్వాత ఇటు పోతే విజయవాడ, ఇవాళ కాకినాడ పేషెంట్స్, తర్వాత భద్రాచలం, ఇల్లెందు, పాలవంచ అక్కడి నుంచి కూడా మా దగ్గరకు వచ్చి తీసుకుపోతూ ఉంటారు మోకాళ్ళ నొప్పులకి. వాళ్ళు మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి కూడా మేము గుజ్జురావడానికి కూడా మా సొంతంగా తయారు చేసిన లాచ్చాది గుగ్గులు ఇచ్చుకుంటూ వాళ్ళు చాలా బాగా తగ్గినాయి. వాళ్ళు వాడిన తర్వాత చాలా బాగున్నాయండి. లేచి తిరుగుతున్నారు వాళ్ళంతా కూడా. అవన్నీ కూడా మా అనుభవాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా స్వామి మేము ఏదైతే మెడిసిన్ తయారు చేస్తాం మా సొంతంగా తయారు చేసిన ఆయిల్ కర్పూర తైలం. ఆ కర్పూర తైలం అంటే మామూలుగా మనం ఈ ప్రాసెస్ కర్పూర తైలం కాకుండా మా సొంత ఓను దీంతో తయారు చేసిన కర్పూర తైలం. దీంట్లో కూడా చాలా వరకు వాము పువ్వు, పుదీనా పువ్వు, నీలగిరి తైలం ఇవన్నీ కలిపి, లేకపోతే ముద్ద కర్పూరం ఇవన్నీ కలిపి కూడా కాస్ట్లీ ఐటమ్స్ వేసి మేము కర్పూర తైలం చేస్తున్నాం. వీటి కూడా మా దగ్గరికి ప్రతి ఎవ్రీ సండే తైలం కోసం అంటే ఆయిల్ కోసమే చాలా మంది వస్తూ ఉంటారు. ఆయిల్ కూడా మా క్యాంపు ద్వారా మేము ఫ్రీగా అంటే ఎంతవరకే మేము మెడిసిన్స్ అన్ని కూడా ఫ్రీగా అందిస్తున్నాం. ముఖ్యంగా స్త్రీ వ్యాధులు, దాని పీసీఓడి అయిపోయింది, మెన్సెస్ సరిగా రాకపోవటం, లేకపోతే తెలుపు కావటం, ఎరుపు కావటం, వాటికి కూడా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి మా దగ్గర. వాటికి కూడా చాలా మంది లేడీస్ మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళకి కూడా ఇస్తున్నాం. వాళ్ళకి కూడా చాలా వరకు క్లియర్ అయినది. ఎంతమందికి అయితే మేము ఇచ్చినా వాళ్ళందరూ కూడా మాకు పీసీఓడి అయిపోయిందంటే మెన్సెస్ మంచిగా వస్తున్నాయి, తర్వాత ఎరుపు, తెలుపు ఏదైతే అవుతున్నాయో అవి కూడా తగ్గిపోయినాయని చెప్తున్నారు. తర్వాత ఇది మెన్సెస్ వచ్చేటప్పుడు దాన్ని ఋతుశూల అంటాం. ఋతుశూలకు కూడా అశోకాధిపతి అనే టాబ్లెట్స్ ఉంటాయి. అది చక్కగా పనిచేస్తాయి అనమాట. అశోకాధిపతికి ఋతుశూలకి. ఋతుశూల అంటే ముట్టుకుట్టు నొప్పి అంటారు మన తెలుగులో, దాన్ని ఋతుశూల అంటాం మేము. ఆ ఋతుశూలకు కూడా మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. అన్ని రకాల మా దగ్గర అది ఇదని కాకుండా చాలా వరకు 400 రకాల పైన మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఔషధాల విషయానికి వచ్చినట్టయితే ఔషధాలు కూడా ఆయుర్వేదంలో ఒక్కొక్క ఔషధం ఒక్కొక్క జగాలో చాలా ఇంపార్టెంట్. ఇది అలానే మనం త్రిఫలా చూర్ణం తీసుకున్నాం. త్రిఫలా అంటే త్రిఫల అంటే 3 ఫలాలు. దాంట్లో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ వేదికి, అర్థకి, ఆమ్లకి, ఈ 3టిని త్రిఫలా అంటారు. ఈ త్రిఫలాలో త్రిదోషకారి అంటే వాతం, పిత్తం, కఫాన్ని హరించే గుణం ఉంది. తర్వాత ఎవరికైతే మోసం ఫ్రీ కాదో వాళ్ళకి కూడా మోసం ఫ్రీగా ఉంది. తర్వాత ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే త్రిఫలాలో ముసలితనాన్ని రానిదు, రసాయనికంగా పనిచేస్తుంది. రసాయన ఔషధం అంటారు. రస చికిత్స అని ఉంటుంది మా దాంట్లో. 8వది చికిత్సలో
8 చికిత్సలు ఉంటాయి. రస చికిత్సలో త్రిప్లా వాడతారు. త్రిప్లాలో రసాయనిక చికిత్సలో కూడా రసాయనిక ఔషధం కూడా అంటారు త్రిప్లాని. త్రిప్లా చాలా విశిష్టమైన మెడిసిన్. త్రిప్లాలో ఈ త్రిప్లా ఎందుకంటే సి విటమిన్ కలిగి ఉంటుంది, ఉసిరిగా ఉంటుంది కాబట్టి సి విటమిన్ బాగా కలిగి ఉంటుంది. తర్వాత మనకి ముసలితనాన్ని రాలేదు. తర్వాత ఫ్రీ మోసం కాడనే మనకి గర్భదోషాలు, గర్భాశయంలో ఏమన్నా నొప్పులు ఉన్నా, కడుపు నొప్పి ఉన్నా అదిగో వాటిని కూడా. ఇంకో గమ్మత్ ఏంటంటే త్రిప్లాని అనుపానంగా ఇప్పుడు మనకి దగ్గు వస్తుంది అనుకోండి, దగ్గుకు వచ్చేప్పుడు తేనెతో నాడు అనుకోండి దగ్గు తగ్గిపోద్ది. అదే త్రిప్లాని వేడి నీళ్ళతో తీసుకున్నాం అనుకోండి ఫ్రీ మోసం అయింది. అదే త్రిప్లాని సన్నీళ్ళతో తీసుకుంటే మోసం అయ్యేది ఆగిపోద్ది. ఎట్లయితే అనుపానం ఉందో అనుపానం విధంగా దీని యొక్క గుణం కూడా మారిపోతా ఉంటది. అందుకని త్రిప్లాని చాలా విశిష్టమైన మన మెడిసిన్స్ లో విశిష్టమైన త్రిదోషకారి. ఇంకో రెండో ఔషధం అశ్వగంధ. మా క్యాంపులో ప్రతి పేషెంట్ ఎవ్రీ పేషెంట్ కి మేము అశ్వగంధ ఇస్తాం. ఎందుకంటే ఎన్నైతే మెడిసిన్స్ వేసుకుంటున్నారో ఆ మెడిసిన్ తగ్గిపోతే అశ్వగంధతో తగ్గుద్ది. అశ్వగంధ అంటే మానసిక ఆందోళన తగ్గిస్తుంది, బలం. తర్వాత ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుంది. ఇరిగిన ఎముకలైనా అతుక్కుంటానికైనా వాటికైనా కూడా అశ్వగంధ. ఆయుర్వేదంలో అశ్వగంధ విశిష్టమైన మెడిసిన్ అన్నమాట. అశ్వగంధన గురించి చెప్పాలంటే చాలా సేపు చెప్పాలి. అశ్వగంధ అంటే ఈ గుర్రం యొక్క లద్ది యొక్క వాసన వస్తుంది కాబట్టి దీన్ని అశ్వగంధ అన్నారు. దీన్ని బెరడు తీసుకొని దీన్ని పొడి చేస్తారు. ఈ పొడి చేసేటప్పుడు ఈ పొడిని మనం ఏం చేస్తాం అంటే దాన్ని బెరడు తీసుకున్నప్పుడు దాన్ని పాలల్లో ఉడికించి తీసేసి శుద్ధి చేసి దాన్ని పొడి చేస్తారన్నమాట. అశ్వగంధాది చూర్ణము అంటారు దాన్ని. ఆ పొడి చేసిన దాన్ని పాలలో కలుపుకొని తాగితే మనకున్న జనరల్ వీక్నెస్ తగ్గడమే కాకుండా నరాల బలహీనత తగ్గుతుంది. తర్వాత వచ్చేసి మనకి శక్తిని ఇస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చే గుణం అశ్వగంధలో ఉంది. తర్వాత మానసికంగా బాధపడే వాళ్ళు కనుక అశ్వగంధను కనుక కంటిన్యూస్ వాడితే మానసిక శక్తి పెరిగి మానసిక ఆలోచన తగ్గుద్ది, మనసు మీద పడే టెన్షన్ కూడా తగ్గిపోద్ది అనమాట. అందుకోసం ఏం చేస్తామంటే మేము మా దగ్గరకు వచ్చే ఏ పేషెంట్ అని కానీ మనకి విరోచనం సాపు కావట్లేదంటే ఈ అశ్వగంధ ఇవ్వగానే ప్రతి హర్ పేషెంట్కి ఎలాంటి జబ్బు పేషెంట్కైనా కూడా మేము అశ్వగంధ ఇస్తూ ఉంటాం. అశ్వగంధ వల్ల ఏంటంటే ఇది పన్నీరు గడ్డ అంటారు మన తెలుగులో. అశ్వగంధను వాడితే చాలా లాభాలు ఉన్నాయి. అశ్వగంధన గురించి కూడా ఆయుర్వేదంలో విశేషంగా చెప్పబడింది అనమాట. ఆయుర్వేద గ్రంథంలో మూడో మెడిసిన్ బ్రహ్మీవటి. బ్రహ్మి అంటే సరస్వతి పొడితో చేస్తారు బ్రహ్మీవటి. ఈ బ్రహ్మీవటి మానసిక ఆందోళన, తర్వాత మన మెదడు మీద పడే టెన్షన్స్ వీటన్నిటిని తగ్గటమే కాకుండా నిద్రలేమిడి ఇంకోటి. ఎవరికైతే నిద్రలేమిలో వాళ్ళకి ఈ బ్రహ్మీవటి మింగి అశ్వగంధ చూర్ణం కనుక తాగితే నిద్రలేమిని దూరం చేస్తుంది. తర్వాత మనకి ఎవరైతే మామూలుగా స్మృతి అంటే మూర్ఛల వాళ్ళకి కూడా స్మృతి అన్నదానికి స్మృతి సాగర్ రసం ఒకటి ఉంటుంది. అది కావాలి బ్రహ్మీవటి కూడా. అది చదువుకునే పిల్లగాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండదు. వాళ్ళకు కూడా బ్రహ్మీవటి ఇస్తే వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుద్ది. తర్వాత వాళ్ళకున్న టెన్షన్స్ ఆందోళన కూడా తగ్గుద్ది. మేము మా దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా ఇప్పుడు టెన్షన్ ఆందోళన, బీపీ లేదు, బీపీ లేకపోయినా కూడా ఆందోళన టెన్షన్ పడుతున్నారంటే అశ్వగంధ ప్లస్ బ్రహ్మీవటి కల్పిస్తాం. వాటి వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉన్నది. బ్రహ్మీవటి కూడా చాలా మంచి మెడిసిన్స్. దాన్ని కూడా మనం ఈ సరస్వతి చూర్ణంతో తయారు చేస్తారు బ్రహ్మీవటిని. ఇది కూడా చాలా మంచి మెడిసిన్. నాలుగోది లస్సునాదివటి. లస్సునాది అంటే వెల్లుల్లితో చేసింది. వెల్లుల్లిని లస్సున అంటారు, వెల్లుల్లితో చేసింది. ఇది మొత్తం ఏంటంటే మనలో LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం, లేకపోతే పక్షవాతం వచ్చిన తర్వాత మైండ్లో బ్లడ్ గడ్డగట్టుద్ది, దాన్ని కూడా కరిగించడానికి పడింది. తర్వాత గ్యాస్ ట్రబుల్కి చాలా మంచి మెడిసిన్స్ అనమాట. గ్యాస్ ట్రబుల్ ఉన్న కూడా లస్సునాది బట్టి. తర్వాత ఒబెసిటీ అంటే లావుగా ఉన్న వాళ్ళకి కూడా మేము కరిగిపోవడానికి లస్సునాది పట్టిస్తాం. తర్వాత వచ్చేసేసి దగ్గు, ఆయాసం వాటికి కూడా లస్సునాది బట్టి వాడతారు. లస్సునాది బట్టిని చాలా విశేషంగా, లస్సునాది కూడా మనకి రసాయనిక ఔషధం అనేది ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే మనకి ఒకటి గొప్పతనం ఏంటంటే ఎవరైతే నేను లావుగా ఉన్నాను, లావు కరగాలి అనుకున్న వాళ్ళకి లస్సునాది బట్టి కనుక కంటిన్యూస్ వాడితే వాళ్ళు లావు కూడా తగ్గిపోతారు. లస్సునాది బట్టి కూడా చాలా దాని జాగాలో అంటే ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క స్థానంలో చాలా గొప్ప మెడిసిన్స్ అనమాట. చ్యవనప్రాష్. ఈ చ్యవనప్రాష్ లో 2 రకాలు ఉంటుంది. ఒకటి బంగారం కలిపిన చ్యవనప్రాష్ ఉంటుంది, అంటే స్వర్ణయుక్త చ్యవనప్రాష్, స్వర్ణం లేకుండా ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువగా దగ్గు, ఆయాసం ఉన్న వాళ్ళకి చ్యవనప్రాష్ వాడచ్చు. తర్వాత ఎవరికైతే జనరల్ వీక్నెస్ ఉండి మామూలుగా వీక్నెస్ గా ఉంటారో వాళ్ళు కూడా చ్యవనప్రాష్ వాడచ్చు. తర్వాత వచ్చేసేసి ఎవరికైతే మోషన్స్ ఫ్రీ కాదో వాళ్ళు కూడా చ్యవనప్రాష్ వాడటం వల్ల మోషన్స్ ఫ్రీగా అయితే. తర్వాత చ్యవనప్రాష్ ఏంటంటే ఇది అశ్విని దేవతలు తయారు చేసింది. దీన్ని దేవుళ్ళు యుద్ధం చేసినప్పుడు వాళ్ళకి క్షీణించిపోతారన్నమాట. క్షీణించిపోయినప్పుడు వాళ్ళు వచ్చేసి ఈ దేవతల యొక్క వైద్యులైన అశ్విని దేవతలను అడుగుతారు, మేము మా శరీరంలో ఉన్న
బలహీనని కోల్పోయాను, అందుకోసం ఏదైనా మందు తయారు చేయమంటే అప్పుడు అశ్విని దేవతలు ఈ చవనప్రస్ తయారు చేసి దేవతలకు ఇచ్చారు. ఆ దేవతలు తినడం వల్ల వాళ్ళకి ఎక్కలేని బలం రావడం జరిగింది. అందుకోసం అప్పటి నుంచి దీన్ని చవనప్రస్, బలహీనంగా ఉన్న వాళ్ళకి, దగ్గు, ఆయాసం, తర్వాత మోసం ఫ్రీ కాని వాళ్ళకి చవనప్రస్ వాడుతుంటారు. దశమూల అరిష్ట. దశ అంటే 10, మూలము అంటే ఏరు. దశమూల అంటే 10 ఏర్లతోని తయారు చేసింది. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి దశమూల అరిష్ట వాడతారు. దీన్ని వాడటం వల్ల ఏంటంటే మనకి ఈ అరిగిపోతాయి కదా, మోకాలు అరిగిపోతాయి కదా, వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట దశమూల అరిష్ట. దశమూల అరిష్టని దీన్ని అరిష్టము, ఆసము, అరిష్టము అని ఉంటుంది అనమాట. ఏం చేస్తారంటే ఒక కుండ తీసుకొని ఈ మూలికలన్నీ కూడా దాంట్లో నానబెట్టేసి 40 రోజుల దాకా నానబెట్టి దాన్ని వడపోసి తీస్తారు. దాన్ని అరిష్టము, ఆసము అంటారు. ఉడకబెట్టి తీసిందని అరిష్టము అంటారు అన్నమాట. ఈ దశమూల అరిష్ట కూడా అట్లనే. దీంట్లో నుంచి మనం ఎక్కువగా దశమూల అరిష్ట మనకి ఇంకో గమ్మత్ ఏంటంటే దీన్ని శరీరంలో ఉన్న శక్తిని కూడా ఇస్తుంది అన్నమాట దశమూల అరిష్ట. యోగరాజు గుగ్గిలు. ఈ యోగరాజు గుగ్గిలో మహాయోగరాజు గుగ్గిలు ఉంటుంది, యోగరాజు గుగ్గిలు అంటే 2 రకాలు ఉంటాయి. తక్కువలో 54 రకాల మెడిసిన్స్ తోని యోగరాజు గుగ్గిలు తయారు చేస్తారు. వాత వ్యాధుల్లో, వాత వ్యాధులు అంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కడైతే మనకు ఉన్నాయో ఆ నొప్పుల్లో, వాత వ్యాధుల్లో ఈ యోగరాజు గుగ్గులు చాలా విశిష్టంగా పనిచేస్తుంది. యోగరాజు గుగ్గులు అది కాకనే వాతాన్ని తగ్గించే గుణం కాకనే కుష్టి వ్యాధుల్లో కూడా దీన్ని వాడతారన్నమాట యోగరాజు గుగ్గులు. కైసర్ గుగ్గులు కనుక చెప్పినట్టయితే మనకి యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు ఏమిటంటే మనకి జాయింట్ లో వాపులు వచ్చేసి ఎర్రగా తయారైంది. యూరిక్ యాసిడ్ మీద తర్వాత మనం కీళ్ళల్లో వాపులు వచ్చినా కూడా యూరిక్ యాసిడ్ వల్ల వాపులు వచ్చిన వాటిని కూడా తగ్గటమే కాకుండా మనకున్న నొప్పులు, ఆర్థోటిస్ అయితే నొప్పులు అయితే వీటన్నిటిని నొప్పులు తగ్గించే, వాత నొప్పులు అయితే వాటన్నిటిని కూడా తగ్గటానికి కైసర్ గుగ్గులు. అది కాగానే దీంట్లో గంధక రసాయనం కలుస్తుంది కాబట్టి స్కిన్ డిసీజుల్లో కూడా మనం కైసర్ గుగ్గుల్ని ఉపయోగించుకోవచ్చు. మేము మా దగ్గరకు వచ్చే పేషెంట్ స్కిన్ డిసీజ్ని కూడా గంధక రసాయనం లేనప్పుడు ఈ కైసర్ గుగ్గులు టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా స్కిన్ డిసీజ్ని కూడా మంచిగా పని చేస్తుంది కైసర్ గుగ్గులు. విశేషంగా చెప్పాలంటే యూరిక్ యాసిడ్ మీద చాలా మంచి మెడిసిన్ అన్నమాట ఇది కైసర్ గుగ్గులు. ఔషధ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం మూలికల నుంచి తీసుకున్నప్పుడు మూలికల యొక్క ఆకులైనా, బెరడైనా, కాండమైనా లేకపోతే మూలమైనా తీసుకొని దాన్ని చూర్ణం చేస్తాం. దాన్ని చూర్ణాలు అంటాం. చూర్ణము అంటే పొడిని చూర్ణము అంటాం. ఈ చూర్ణం అశ్వగంధ చూర్ణం లేకపోతే తాలిషా చూర్ణం ఇవన్నీ కూడా చూర్ణాల కిందకి వస్తాయి. అలానే ఇంకోటి ఉంటుంది లేహం. లేహం అంటే శవనప్రస్ లేహం లేకపోతే కాస్ముండ లేహం, ఈ లేహాలు అంటారు. లేహంలో తేనె, నెయ్యి కలుస్తుంది అన్నమాట. ఆ లేహం తర్వాత ఘృతము అంటే నెయ్యి. ఇప్పుడు త్రిఫలా ఘృతము ఉంటుంది. త్రిఫలా ఘృతం అంటే త్రిఫలాలు అంటే త్రిఫలా కలిపి దాన్ని ఘృతం, నెయ్యి కలుపుతారు. ఎందుకంటే ఇది ఈ త్రిఫలా ఘృతం. తర్వాత వట్టి అంటే టాబ్లెట్. మనం టాబ్లెట్ రూపంలో మనం ఏదైతే చూర్ణాలు ఉన్నాయో ఆ చూర్ణాలని మనం ఈజీగా వేసుకుంటాం కోసం వట్టి టాబ్లెట్ లాగా తయారు చేస్తాం. దీంట్లో కూడా ఏముంటాం. మళ్ళీ ఇంకోటి వచ్చిన తర్వాత రసవస్తాలు ఉంటాయి. రసవస్తాలు అంటే ధాతువులు, రసవస్తాలు, వీటిని శుద్ధి చేసి వీటిని చేసే వాటిని రసవస్తాలు అంటారు. తర్వాత భస్మాలు అంటే లోహ భస్మ, వజ్ర భస్మ, ఈ భస్మాలు. దీన్ని శుద్ధి చేసి దాంట్లో ఉన్న దోషాలను తొలగించేసి దాన్ని పొడి చేసిన దాన్ని భస్మము అంటన్నమాట. తర్వాత తైలము అన్న తర్వాత మనం పైన ఎక్స్టర్నల్ రాసుకునేది. కొన్ని మూలికలు వేసి ఆయిల్. తైలము అంటే నువ్వుల నూనె. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తైలము అనే దాన్ని ఆయుర్వేదంలో నువ్వుల నూనె అంటారు. పాలు అంటే ఆవు పాలు, నెయ్యి అంటే ఆవు నెయ్యే తీసుకోవాలి, వేరే నెయ్యి ఉండదు. ఒకవేళ ప్రత్యేకంగా చెప్పాలన్నప్పుడు మనం కర్పూర తైలం అనుకోండి, కొబ్బరి నూనె అని చెబుతారు. తైలము అన్నారంటే నువ్వుల నూనెలో కలిపి దాంతో తయారు చేసే మూలికలు వేసి తయారు చేసేదాన్ని తైలము అంటాం. అంటే దాంట్లో నారాయణ తైలం అని, మహామాసి తైలం అని, కర్పూర తైలం అని, తర్వాత ఎన్ని పిండ తైలం అని, ఇవన్నీ కూడా తైలాల కిందకు వస్తాయి. తైలాలు ఏంటంటే పైపోత కొన్ని ఇప్పుడు ఉన్నాయి. చీరబల తైలం కొన్ని లోపలికి వేసుకునే కూడా ఉంటాయి మనకి కరిగిపోయినప్పుడు. ఈ తైలాల తర్వాత వచ్చేసేసి టానిక్లు వచ్చినప్పుడు ఆసము, అరిష్టాలు. ఈ ఆసము, అరిష్టాలు ఏంటంటే కొన్ని మూలికలు తీసుకొని కుండల్లో వేసి నీళ్లు పోసి దాన్ని ఇది చేస్తారనమాట, నానబెడతారు. నానబెట్టిన తర్వాత మాగేసి దాన్ని వడపోసుకొని తీసేదాన్ని, దాన్ని ఒక 40 days భూమిలో బాతి పెట్టైనా అదేనా తీసేదాన్ని ఆసము, అరిష్టము అంటారు. ఇప్పుడు దాకా మనం ఆయుర్వేద ఔషధాలు ఎందుకు వాడాలి, ఆయుర్వేదంలో ఉన్న విశిష్టత ఏంటి, ఎట్లా ఉంది ఇప్పుడు వేసుకున్న తర్వాత ఎట్లా ఉందమ్మా ఇచ్చాను. ఇప్పుడు
అవి కూడా 3 సార్లు వేయండి. అదే దానికి ఇచ్చాను అవి వాడండి. మీకు ఎలా ఉందమ్మా ఇవి వాడిన తర్వాత? బాగానే ఉంది కానీ మందులు వేసుకుంటే వాళ్ళు నొప్పులు వెళ్తే వాళ్ళ నొప్పులు వస్తాయి. కళ్ళు కొద్దిగా పళ్ళు ఏమవుతున్నాయి అమ్మా? కళ్ళు దొరకలని దూరదల పౌడర్ కూడా కావాలి కదా మీకు, అన్ని ఇచ్చాము. ఆయిల్ ఒకటి పోయించుకోండి. మా అమ్మగారికి ఈ కీళ్ళ నొప్పులండి. ఇవి ఒక 3 years బట్టి వాడుతున్నాను. అవే కాక వేరే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఆ డాక్టర్ గారు దగ్గర మా అమ్మగారు చూపించుకున్నారు. ఇంకా మా అమ్మగారు రాలేక బాగా నడవలేక నేను వచ్చి తీసుకెళ్తున్నా. మెడిసిన్స్ ఇచ్చిన కాడిని మా అమ్మగారు లేచి తిరుగుతున్నారు. అదొకటిని పోయిన 8 months క్రితం చికెన్ గున్యా లాగా వచ్చి కాళ్ళు ఈ టైప్ లో ఇంత వాసిపోయింది. ఇంత వాసిపోతే బయట చూపించాలంటే నాకు కొంచెం మనీ ఖర్చు భరించలేక డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చా. డాక్టర్ గారు ఏం చేశారంటే టాబ్లెట్స్ 4 sheets ఇచ్చారు. మొత్తం పూర్తిగా వాడిన తర్వాత నా దగ్గరికి రమ్మని. ఆ 4 sheets తోటే తగ్గిపోయింది. బయట చూయించుకోలేక ఇక్కడ తీసుకొచ్చాను. నేను బయట చూయించుకుంటే మినిమం దగ్గర వేరే డాక్టర్స్ దగ్గరికి మినిమం ఒక 30,000 నుండి 25,000 బిల్ అయ్యింది. డాక్టర్ గారి వల్ల పేద ప్రజలకి మంచిగా సహకరిస్తున్నారు. ఆయుర్వేదం అనేది జనాల్లో ఒక నమ్మకం అనేది కలిగింది. బాగా చూస్తున్నారు. డాక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా అందరికి మంచిగా సహకరిస్తారు. చాలా వరకు తగ్గుతున్నాయి. నేను నా ఒక్కళ్ళ వల్లే కాదు కానీ బయట వచ్చినటువంటి పేషెంట్స్ ఉంటారు కదా, పక్షవాతం అటువంటి వచ్చిన వాళ్ళని కూడా నా పక్కన కూర్చొని ఉంటారు. ఎలా ఉంది ఏంటని ఒకళ్ళని అడుగుతాం కదండి, ఎలా ఉంది ఏంటి అనేది. సంప్రదించడం వల్ల ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి బాగా తగ్గుతుంది బాబు అది ఇదని నేను విన్నాను. జనాలతో మంచిగా ఉంది. డాక్టర్ గారు కూడా మంచిగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మంచిగా సహకరిస్తున్నారు. 100% ఆయుర్వేదం అనేది మంచి సక్సెస్ అయింది. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి మధుర కరీంనగర్. నేను ప్రతి ఆదివారం కూడా మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ 1998 నుంచి కూడా జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా 400 మంది నుంచి 500 మంది దాకా వస్తుంటారు. ఉచిత ఆయుర్వేదం సేవలు కూడా 10 మంది సేవలు వస్తుంటారు. మన మోహన్ రావు గారు, డాక్టర్ అనంతయ్య గారు, వీళ్ళిద్దరి కృషి అభినందనీయం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎలా వస్తుంది లేదు, ఏంటో స్వామి అనుగ్రహం తప్ప అంతా అందరికి కూడా మంచి జరుగుతుందనే దృక్పథంలో ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. ఇంకా ముందు కూడా జరిపిస్తామని స్వామికి మేము చెప్పుకుంటున్నాం. 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి. సొరియాసిస్ అండ్ మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పికి వస్తున్నాం అండి. బాగానే సార్, తగ్గింది, పర్వాలేదు. నా పేరు షేక్ ఫరీద్. నేను 2-3 నెలల నుంచి వస్తున్నాను. ఈ మధ్యలో నాకు మోషన్ సరిగ్గా రావట్లేదు. ఆ మందుల కోసం వస్తున్నాను. ప్రస్తుతానికైతే పర్వాలేదు, ఒక రకంగా ఉంది. మళ్ళీ ఒకసారి చూపించుకుందామని వచ్చాను. రోగం వచ్చినప్పుడు వస్తున్నాను, జబ్బు వచ్చినప్పుడు వచ్చాను, చూపించుకుంటాను, తగ్గుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదు, నాకు బాగా ఉంది. అందుకోసం వస్తున్నాను. లేకపోతే రావు కదండి. తగ్గపట్టే వస్తున్నావు, తగ్గపోతే రావు కదా. అది మీరు వస్తే ఇంకేమన్నా తీసుకొని వస్తారా? నేను మా వాళ్ళని తీసుకొస్తాను. కొంత బయట ఉన్న కూడా తీసుకొచ్చుకుంటా. బయట మందుల కోసం వచ్చిన వాళ్ళు తీసుకుపోతుంటాం. మందులు కూడా తీసుకుపోయి ఇచ్చేస్తాం మా ఇంట్లో, పక్కింటి వాళ్ళకి. అది మీ పేరు దాదా? సురేష్. ఏ సమస్య మీద వచ్చారు? కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అండి. బట్టి వస్తున్నారు. ఇవాళ వచ్చామండి. అలీనగరం అండి. ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ 8. మీకు తగ్గిన తర్వాత వేరే వాళ్ళకి కూడా చెప్పండి. చెప్తానండి. మీకు ఏ సమస్య మీద వచ్చి దగ్గరికి? పిల్లల బట్టి వస్తున్నారు. 2 సంవత్సరాలు అయితే ఎట్లుంది? పర్లేదండి, బాగా మంచిగా ఇస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఇస్తున్నారు. డాక్టర్ గారు మంచిగా వచ్చిందా? వచ్చింది. ఎంత రిజల్ట్ వచ్చింది? పర్లేదండి, మంచిగా. అంతకు ముందు నొప్పులు ఉన్నాయి, వాపు వచ్చేది, వాపు తగ్గిపోయింది, మామూలుగా ఉంది, నార్మల్ గా ఉంది.
ఇక అదే కంటిన్యూ చేసేస్తాను. ఇక తగ్గింది కదా అని కంటిన్యూ చేస్తాను. ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు? నేను మందులకు వచ్చినాయా, ఏంది నీ సమస్య? మోకాళ్ళు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులకి మందులు వాడుతున్నా. దేవుడి దయ వల్ల, ఆయన దయ వల్ల తగ్గింది, నాకు తగ్గుతుంది, బాగానే తిరిగి పని చేసుకుంటున్నా. నా పని నేను ఎన్ని సంవత్సరాలు పెట్టేస్తున్నా? నేను 2 సంవత్సరాలు పట్టేస్తున్నాయా. ఎట్లుంది నీకు అసలు? అప్పటి నుంచి ఇప్పుడు కూడా, అప్పటి నుంచి అంతకుముందు పని చేసుకోలేకపోయినాయా. ఇప్పుడు నా చేతని పని నేను చేసుకుంటున్నా. ఆయన దయ వల్ల, స్వామి దయ వల్ల అయితే తగ్గిందయ్యా, మంచిగానే ఉంది. నేను కూడా ఒక 10 మందికి చెప్పిన, 10 మందికి కూడా తగ్గిందయ్యా. నేను ఒక్కనే కాదు, మాది కొనసమాతకూరు గ్రామం, మంచిగా పని చేస్తున్నాయ్యా. ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచా 12 కిలోమీటర్లు అయ్యా. ఆదివారం వస్తారు. ఆదివారం నాకు 10 ఏళ్ళకి ఒకసారి ఇస్తారు, ఒక్కోసారి మందులు నెలకు ఒకసారి ఇస్తారయ్యా. నాకు 2 సంవత్సరాలు మాట వస్తాను. నేను మంచిగా పని చేసుకుంటున్నా, మంచిగా ఆరోగ్యంగా ఉండా ఆయన దయ వల్ల. బాబా గారికి నమస్కారం పెట్టుకోమని. బాబా గారికి నమస్కారం, పెద్దలకు కూడా నమస్కారం ఉండాలి అయ్యా. ముందు మన డాక్టర్ గారు ఆయనకి ఇవ్వాలిగా ఆరోగ్యం అయ్యా. మందులు పంపించారు కూడా మంచి సహకారం ఇవ్వాలిగా. ఈ సహకారం ద్వారా బాబా గారి దయ వల్ల మంచిగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వరకు బాగానే ఉండాలి, అందరూ బాగానే ఉండారు. సరే, కాలం తీరితే చేసేది దయా. మందులు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. నేను బాగుంటా ముందు. నేను బాగోవాలి కదా, నేను బాగుంటే పక్కడికి కూడా బాగోవాలని చెబుతాను నేను. లేదు చెప్పలేను కదా నేను. ఏం మందులు ఏం పని, రామ్మోహన్ రావు గారు ఇచ్చే మందులు ఏం పని చేయలేదు అంటే. అది నేను అందరూ చాలా మంది చెప్పి, మా ఇల్లూరు కానీ, మాదాపురం కానీ, తొరగంటపాడు కానీ, ఇట్లా పక్క వాళ్ళందరూ నాకు కలిసిన వాళ్ళందరికి దాములూరులో 5 వస్తారు నేను వచ్చాకనే. సరే, అంతకుముందు చాలా మంది వచ్చి ఉంటారు నేను చెప్పిన వాళ్ళల్లా. అట్టా మాది తిరువూరు. ఇక్కడ దాదాపు 10 years నుంచి మెడికల్ క్యాంపులో మందులు తీసుకుంటున్నాను. బాగా పనిచేస్తున్నాయి. చాలా సుఖశాంతులతో ఉండాలని ఆ స్వామిని కోరుకుంటూ సాయిరాము. ఆయుర్వేదం దాంట్లో మన మధిర కన్యర్ గారు కూడా, మురళి గారు కూడా జోంచుకుంటున్నారు. అంత నమ్మకం అన్నట్టు మన ఆయుర్వేదం మీద సార్కి, స్వామి పట్ల ఉన్న విశ్వాసం. మన డాక్టర్ గారు చూస్తున్నారు లైవ్ లో. సాయిరామ్. పేరు వెంకటేశ్వర్లు. మీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి బాగుందా? మాది వేద పాఠశాల సార్. వేద పాఠశాల నుంచి నేను బాగుంటుందని ఇక్కడ నేను మెడిసిన్ వాడిన ఇక్కడ 5 వేలు బట్టి వాడుతున్నా. నాకు చెయ్యిలు తిమ్మురు, బ్లడ్ క్లాట్ అయితే తలనొప్పి వచ్చేది బాగా. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఒక నెలలోనే రికవర్ అయింది. అంతా బాగుంది. చేతులు కానీ హెడ్ ఎక్ కూడా ఇప్పుడు రావట్లేదు. అంతా మెడిసిన్ నా ద్వారాగా ఇంకొక కాప మురళీకృష్ణ గారు అని డాక్టర్ గారు వాళ్ళ డ్రైవర్ ని కూడా తీసుకొచ్చిన, ఆయనకు కూడా తగ్గింది. మేము మా ద్వారాగా ఒక 5 వచ్చి తీసుకొస్తూనే ఉండాలి. నేను కూడా తీసుకెళ్తూనే ఉంటాను. టాబ్లెట్లు వచ్చి ఒక్కడిని వచ్చి దేవుడి దగ్గర బాగున్నాయి. అంతా గ్యాస్ ప్రాబ్లం, స్టమక్ బాగా పెయిన్ వచ్చేది. డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టలేక నన్ను అడిగిండు ఒకసారి, నారాజు ఇట్లా ఎక్కడ చూపించుకుంటున్నారు అంటే, నేను పలానా కాడ ట్రస్ట్ సత్యసాయిబాబా ట్రస్ట్ ఉంది అక్కడికి రామని చెప్పి నేనే తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చిన కాడ నుంచి బాగుంది, మంచిగా ఉంది. ఎప్పుడు వస్తాం. వేద పాఠశాలలోనే మా గోశాల ఉంది సార్. వేద పాఠశాల అండ్ గోశాలలోనే నేను వాటిని గోశాలని సంరక్షిస్తుంటున్నాను. వాటిని పశువుల పాలు తీయడము, వాటికి గ్రాసం వేయడము అవన్నీ నేను 3 years నుంచి చేస్తున్నాను. గోశాల పెట్టి 2 years అవుతుంది. నేను ఆల్రెడీ అక్కడ 3 years నుంచి వేద పాఠశాల అవన్నీ నేను చూసుకుంటాను సార్. ఓం శ్రీ సాయిరామ్. మధిర మెడికల్ క్యాంప్, ఆయుర్వేద క్యాంప్ లో సేవాదళ మెంబర్స్. జై సాయిరామ్. ఈ పేద పిల్లల కోసం బాగా పూర్వం వాళ్ళకు తీసుకుని వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ నోట్ బుక్స్ ఒకటి ఇస్తాము. ఇవి కాక మా బ్యాగ్స్ కూడా ఇస్తాము. తర్వాత కంపాస్ బాక్స్ లో అవి కూడా ఇస్తుంటాము. తర్వాత డ్రెస్సెస్, ఆడపిల్ల డ్రెస్సెస్, మగపిల్ల డ్రెస్సెస్ కూడా ఇస్తుంటా వస్తుంటామట. తర్వాత ఈ గ్రామాల్లో ఇస్తాం. దాదాపు 1000 మందికే ఇస్తాం. అదేంటి కూడా దాదాపు ప్రతి సంవత్సరం కూడా 1000 మందికే గ్రామాల్లోకి వెళ్ళి డైరెక్ట్ గా గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళు బాగా పూర్ ఉంటారు కదా, ఆ పూర్ కోసం వాళ్ళకి ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి మేము ఇచ్చేసుకొని వస్తుంటాం అన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ సేవాదారులు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చేస్తుంటాం. సాయిరామ్. అయిపోయింది పేరు స్వామికి నమస్కారం పెట్టుకో.
సాయిరామ్, నా పేరు శ్రీనివాస్ అండి. నాది మధుర. నేను షుగర్ ఫ్యాక్టరీలో ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నాను గత 30 సంవత్సరాల నుంచి. ఆ వర్క్ లో ప్రాబ్లం అయ్యి కాళ్ళ జాయింట్స్ గ్యాప్ వచ్చి 5 years సర్వీస్ ఉండగానే ఉద్యోగం మానుకోవాల్సి వచ్చింది. నేను 1 year పాటు నేను మామూలు మెడిసిన్స్ హైదరాబాద్ నుంచి మెడిసిన్స్ తీసుకొని పర్ మంత్ 3000 లెక్క నేను వాడుకున్నానండి. అవి వాడినప్పుడు నాకు నొప్పి తగ్గినట్టు ఉండేది, మళ్ళీ పెరిగేది. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్, సైడ్ ఇన్ఫెక్షన్స్ చాలా అయినాయి. అటువంటి సందర్భంలో నాకు మదర్లో ఇది ఉన్నదని తెలిసి ఒకసారి వచ్చి మెడిసిన్స్ తీసుకెళ్లాను. ఒక 2 weeks వాడానండి. నేను వాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆయిల్ వల్ల కానీ మెడిసిన్ వల్ల కానీ నాకు కొంచెం రికవరీ కనిపించింది. అప్పటి నుంచి నా ఇంగ్లీష్ మెడిసిన్స్ పూర్తిగా మానేసి కంప్లీట్గా ఈ వాడటం అలవాటు చేసుకున్నాను. మొదట నొప్పులకి, గుజ్జుపట్టడానికి, సైడ్ ఎఫెక్ట్స్కి అన్నిటికీ వాడాను. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఓన్లీ నేను గుజ్జుపట్టడానికి మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి టాబ్లెట్ మొత్తం వేసుకుంటున్నా. ఈ సేవ నాకు నచ్చింది. ఆ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి దీనిలో నాకు చేతనైనంత వరకు చేయాలనుకొని గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సండే రోజు వచ్చి నేను ఈ సేవ చేస్తున్నానండి. నా సర్వీసు డబ్బులు వచ్చే సర్వీస్ పోయింది, కానీ దేవుడికి సేవ చేసే అవకాశం మాకు ఇక్కడ దొరికినందుకు, ఆ దేవుడు ఇచ్చినందుకు సంతోషం. దీని మీద నాకు ఈ కాళ్ళ నొప్పులతో నేను లేచి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి, నేను జాబ్ మానేసిన సిచ్యువేషన్ లో. అటువంటిది ఈ రోజు నేను పుట్టపత్తి పోయి 15 రోజులు సేవ చేసి రాగలిగాను. అదంతా దేవుడు ఇచ్చాడు కాబట్టి. ఇటువంటి పెద్దోళ్ళు చేస్తున్నారు. ఫైనాన్షియల్ గా మేము ఎటు తిరిగి సపోర్ట్ చేయకపోయినా మాకు చేతనైనంత హెల్ప్ చేయాలని మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. రెగ్యులర్ గా 150 నుంచి 200 మంది దాకా వస్తారండి. మందులు వాడేవాళ్ళు కానీ తీసుకునేవాళ్ళు కానీ. ఒక రోజు వస్తే 2 అవుద్ది, ఒక రోజు 3 అవుద్ది, టైంను బట్టి. కానీ వాళ్ళు వచ్చి తగ్గిందండి అని చెప్పితే ఆనందం. ఎందుకంటే నేను వాడాను, నాకు తగ్గింది. అందుకని నేను కూడా వాళ్ళకి చెప్తుంటాను, నేను వాడాను, నేను ఇక్కడ ఓన్లీ సేవకే వస్తాను, నాకు ఈ మందుల గురించి తెలియదు. మొదట నేను వాడాను, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అన్ని పని చేసినాయి. మీరు వాడండి, వేస్ట్ చేయొద్దండి. ఇది సేవ చేయటం ఆయన అదృష్టం, ఆ స్వామి ఇచ్చిన అవకాశంగా భావిస్తూ సాయిరామ్ సార్. కోట్ల రంగారావు. నేను 2000 సంవత్సరం నుంచి సంస్థలో ఉన్నా. 2013, 14, 3 సంవత్సరాలు కన్వీనర్ చేశా. ఇక్కడ సర్వీస్ చేస్తాను. ఎట్లా ఉంది మీకు ఇక్కడ సర్వీస్ చేస్తుంటే? మంచిగా ఉంది. పేషెంట్స్ ఏం చెప్తారు? అది ఒక 200 మంది వస్తుంటారు. ఇక్కడ గురువారం భజనలు జరుగుతుంటాయి, ఆదివారం మెడికల్ క్యాంప్. సరే. నా పేరు మొహమ్మద్ సిరాజుద్దీన్ అండి. నేను ఇక్కడ ఆల్కహాలిక్ అబ్యూస్ రిహాబిలిటేషన్ సెంటర్ లో పనిచేస్తుంటా. మాకు ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ లో కూడా పనిచేస్తా, సోషల్ యాక్టివిటీస్ లో పనిచేస్తుంటా. ఎస్పెషల్ గా ఇక్కడ వచ్చి నేను మాక్సిమం నాకు వీలున్నప్పుడు వచ్చి సర్వీస్ చేస్తుంటా. ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఏంటంటే మా నాన్నగారు క్లాస్మేట్ మోహన్ రావు గారు ఫస్ట్ నుంచి కూడా మాకు శ్రేయోభిలాషి. ఈయన గారి ఇన్స్పిరేషన్ తో ప్లస్ అంకులు అనంతయ్య నాయుడు గారు, డాక్టర్ గారు కూడా మాకు బాగా గైడ్లైన్స్ ఇస్తారు. మాకు కొలీగ్ ఆయన, వాళ్ళ బ్రదరు నా క్లాస్మేట్. అందువల్ల నేను ఇక్కడికి వచ్చి, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్కహాలిక్ అబ్యూస్ వస్తుంటారు. ఆల్కహాలిక్ వాళ్ళని మా అంకులు అప్రోచ్ చేసి ఇక్కడి నుంచి తీసుకుపోయి మేము అక్కడ జాయిన్ చేసి 40 రోజులు 3 నెలల నుంచి ట్రీట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళని వాళ్ళ లైఫ్ లో ఆల్కహాలిజం నుంచి తగిన సోబర్స్ గా, అంటే వితౌట్ ఆల్కహాలిక్ గా ఉన్న వాళ్ళ పేషెంట్లు కూడా ఉన్నారు. ఈ క్యాంప్ ద్వారా ఈ క్యాంప్ ద్వారా వేర్లపాడు ఒకటి, జుజ్జూరు ఒకటి, ఇంకొక ఊరు ఏదో ఒకటి ఉంది ఇస్తాము. ఈ 3 ఊర్ల నుంచి కూడా మేము డీల్ చేసాం, పేషెంట్స్ డీల్ చేసి సక్సెస్ అయ్యాం. ఇక ఈ క్యాంప్ గురించి మీకు తెలియదు ఏం కాదు. త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా వీటిని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, గత 20 సంవత్సరాల పైన, దాదాపు 20-25 సంవత్సరాల నుంచి కూడా ఇది కంటిన్యూగా నడుస్తుంది. దీంట్లో నాకు నా అనుబంధం వచ్చి 7-8 సంవత్సరాల నుంచి నేను అంటే రెగ్యులర్ రాకపోయినా కొన్ని రోజులు రెగ్యులర్ గా వచ్చేవాడిని. ఈ మధ్య కొంచెం వేరే పనుల వల్ల కొంచెం అటు ఇటుగా 1 వీక్ కాకపోతే 2 వీక్స్ తర్వాత 3 వీక్స్ తర్వాత రావడం జరుగుతుంది. ఇంతకుముందు కరోనా కంటే ముందు ఇక్కడ మేము అన్నదానం కూడా నడిచేది. ఇక్కడ అన్నదాన ప్రోగ్రాములు మేము ఈ అంకులు గవర్నమెంట్ హాస్పిటల్లో నడిపారు. కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ అవి కూడా ఇవ్వటం జరిగింది. అవి కూడా మిషన్స్ చెప్పే కదా, ఆక్సిజన్ కూడా ఇచ్చారు, అంతే కదండి. చెప్పండి. సార్, మేము ఈ స్వామి సంస్థ నుంచి, మధుర సస్య ఆర్గనైజేషన్ నుంచి కరోనా వచ్చినప్పుడు దాదాపు ఒక 40 లక్షల రూపాయలు మా బాబు వాళ్ళు యుఎస్ లో ఉంటారు, వాళ్ళందరూ కూడా పంపించి ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ 1 కోటి లక్ష రూపాయలు, అది 19 మిషన్లు పంపించారు. వాటి ద్వారా కొన్ని 100 మందికి మనం సర్వీస్ ఇచ్చాం ఫ్రీగా చేసి.
తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో 22 లక్షలు పెట్టి సెంట్రల్ ఆక్సిజన్ 23 బెడ్లకు పెట్టించారు మా పిల్లలు. వాళ్ళ ఆశా జ్యోతి ఆర్గనైజేషన్స్ అమెరికా నుంచి పంపించారన్నమాట. అది చేసిన తర్వాత ఆ ఒక్క నెల మొత్తం కూడా కొన్ని వందల మందికి, రోజుకు 500-600 మందికి మేము ఇక్కడ అన్నం కూరలు అన్ని వండి ప్యాక్ చేసి అది ఎక్కడ అవసరమో అక్కడికి ఆ పేషెంట్ అక్కడ పంపించి వాళ్ళకి భోజనాల వసతులు కూడా కల్పించడం జరుగుతుంది ఆ నెల రోజులు కూడా. ఇది చాలా అద్భుత అవకాశం. స్వామి మధుర సమితికి ఇచ్చిన పెద్ద అవకాశం అండి, చాలా టాప్. దానికి కలెక్టర్ గారు కూడా వచ్చి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆయన కూడా ఆశ్చర్యపోయి ఇంత అద్భుతమైన కార్యక్రమం ఎక్కడ నేను చూడలేదు, ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు చేయలేదని ఉద్దేశి కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఇచ్చేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఓపెన్ చేయడం జరిగింది. స్టిల్ ఇప్పుడు కూడా ఆ మిషన్స్ మేము ఇప్పుడు కూడా పేషెంట్స్ ఇచ్చుకుంటూనే ఉన్నామాట. దాదాపు 3-4 years అవుతుంది అనుకుంటే కదా కరోనా వచ్చి, ఇప్పుడు కూడా మేము దాన్ని ఇచ్చుకుంటూనే వస్తున్నాం అన్నమాట. దిట్ ఈస్ గ్రేట్ సర్వీస్, గ్రేట్ సర్వీస్ అండి. ఇది స్వామి ఇస్ గివింగ్ టైం. మొదలు బుక్కి లేదంటున్నా దెబ్బ జరిగిందే. ఇది రాత్రి పంపింది. క్రీమ్ పోద్ది, వాళ్ళు పైప్ మీద వద్దుకుంటారు, మెత్తపడుద్ది. మీకు మెత్తపడిన తర్వాత మీకు అప్పుడు హాయిగా ఉంటుంది. ఓకే, ఇంకేమైనా బాధలు ఉన్నాయా? మజిల్స్ నొప్పి వస్తుంది, కండరాలు కట్టేస్తే తగ్గింది. కళ్ళలో మళ్ళీ వేసుకున్నావా? కళ్ళు వేసుకున్నా ఇప్పుడు చూస్తున్నాయి కదా, వేసుకోవాలి కొన్నాళ్ళు వాడు. మీకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నీకు అదింది, మరి పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఏంటంటే పెయిన్ తగ్గడానికి విరోచనం స్టార్ట్ అయితేనే దాని మీద ఒత్తిడి పడకూడదు. ఉంటది అంటే తగ్గదు. అప్పుడు మీకు ఎంతైతే ఫ్రీగా విరోచనం అయిపోతుంది. చింతల మిర్చి రామయ్య ఎలా ఉందండి? మూలాలు తగ్గినాయా? మా బ్లడ్ ఏమైనా పడుతుందా? ఇప్పుడు విరోచనం స్టాప్ అవుతుందా? నొప్పులు ఎలా ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? నడువు నొప్పి అక్కడ. ఈ వాడిన తర్వాత ఏమైనా తగ్గిందా? నీకు మొలలు తగ్గాలి ఫస్ట్. మొలలు తగ్గితేనే నడువు నొప్పి తగ్గుద్ది. మొలలు మరి అట్లా కొంచెం ఇప్పుడు తగ్గుతున్నాయా? ఇంకా కొంచెం తగ్గినాయి. ఇంకా మరి ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నాయి మందులు? 4 వారాలు, 3 నెలల దాకా వాడాలి. ఇది కావాలి కదా, రక్తం వెంబడతలేదు కదా. ఈ క్రీమ్ రాస్తున్నావా? ఒక క్రీమ్ ఇస్తాను, రాసుకో, మొలల మీద రాయి. విరోచనం సాకు అవుతుందిగా, ఈ పొడి వేసుకుంటేనే అవుతుందా? ఎందుకుంటుంది బాడీ పెయిన్ అనేది? మనకి ఎప్పుడైతే మన శరీరంలో గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ ఎగదన్నప్పుడు మన బాడీ మొత్తం కూడా, అంటే నరాల యొక్క ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు బాడీ మొత్తం పెయిన్ ఉంటుంది. ఫస్ట్ విరోచనం సాఫ్ చేసుకోవాలి. విరోచనం సాఫ్ చేయడానికి అప్పుడు విరోచనం కానప్పుడు ఏమైంది, ఈ నరాలు ఒత్తి పడతాయి అన్నమాట. ఒత్తి పడినప్పుడు ఈ తలకాయంతో వచ్చినట్టు వెచ్చటి ఆగి రట్నట్టు పెరుగుతుంది అన్నమాట. ఫస్ట్ నీకున్నది ఏమీ లేదు, నీకు ఇప్పుడే నొప్పులు గిప్పులు రావు. నీకున్నది ఏంటంటే విరోచనం సాఫ్ చేసుకోవాలి. ఓకేనా? చిన్నప్పటి నుంచి ఉందమ్మా? చిన్నప్పటి నుంచి ఈ మందులు వాడారా? నువ్వు మందులు వాడిన తర్వాత ఎలా ఉందమ్మా? మెడిసిన్స్ ఎట్లా వస్తున్నాయి? ఏం పని చేస్తారు మీరు? ఇంట్లో టెన్షన్ ఏమైనా పడతారా? అలాంటిది ఏమి టెన్షన్ లేదు కదా. సంవత్సరంలో 2 సార్లు వచ్చేస్తాను.
పళ్ళు మాత్రం సహజంగా తిరుగుతాయి సార్. చిన్నప్పుడు తిరుగుతాయి, ఇప్పుడు కూడా తిరుగుతాయి. వచ్చినప్పుడే తిరుగుతాయి. 2 రోజుల నుంచి డల్లగా ఈ గ్యాస్ ఎక్కువ పెరుగుతుంది. గ్యాస్ పట్టడం అలాంటివి ఏమైనా ఉంటుందా? టెన్షన్ ఉంది సార్. టెన్షన్ ఉంటుంది. సరే నీ వాడు చూడు, ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు కదా? ఎట్లా మరి? సార్ మళ్ళీ వస్తుంది సార్. ఏమన్నారు వీళ్ళు? ఈ మందులు ఇస్తున్నారు, మింగుతున్నా ఏ మాత్రం మార్పు రావట్లేదు. బ్లడ్ టెస్ట్ ఇవన్నీ ఇంట్లో ఆల్రెడీ మహాయోగరాజు గుర్తుడు. పొద్దున్న హోటల్ కి పోవాలి. అదంతా ఒక్కసారి అయింది, ఒక్కసారి అయింది. భగవాన్ శ్రీ సత్యసాయి 100వ పుట్టినరోజు